సిఐని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎస్ఐటి అటాచ్ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత అరెస్ట్ చేయాలి. తెనాలి సీఐలను వెంటనే అరెస్ట్ చేయాలి. దళితులపై దాడి రాష్ట్ర ప్రభుత్వం దళితులపై దాడులను పట్టించుకోకపోవడం అరెస్ట్ చేయాలి. తెనాలి సీఐలను వెంటనే అరెస్ట్ చేయాలి. తెనాలి సీఐలను వెంటనే అరెస్ట్ చేయాలి. తెనాలి సీఐలను వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత అరెస్ట్ చేయాలి. తెనాలి సీఐలను వెంటనే అరెస్ట్ చేయాలి. దళితులపై దాడి చేసిన తెనాలి సీఐలను వెంటనే నశించాలి పోలీసులు, నశించాలి పోలీసులు, ఖండించండి. పదే పదే దళితులపై జరుగుతున్న దాడులను ఖండించండి. దళితులపై దాడిని తెనాలిలో దళితులపై పోలీస్ దాడిని వెనకాల నిలబడ్డ వాళ్ళు ముందుకు యువకులపై పోలీస్ దాడిని సస్పెండ్ చేయాలి. తెనాలి సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలి. తెనాలి సీఐలను వెంటనే అరెస్ట్ చేయాలి. తెనాలి సీఐలను వెంటనే అరెస్ట్ చేయాలి. తెనాలి సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలి. తెనాలి సీఐలను వెంటనే ఖండించండి. తెనాలిలో దళితులపై పోలీస్ దాడిని ఖండించండి. తెనాలిలో దళితులపై పోలీస్ దాడి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత అరెస్ట్ చేయాలి. తెనాలి ఎస్ఐని వెంటనే అరెస్ట్ చేయాలి. తెనాలి సీఐని వెంటనే అరెస్ట్ చేయాలి. తెనాలి సీఐని వెంటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మలపాలి దళిత ప్రజాప్రతినిధులు, మలపాలి ప్రజాప్రతినిధులు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రెండు నెలల క్రితం తెనాలిలో అంబేద్కర్ మార్కెట్ సెంటర్లో ఓర చెరువు దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడానికి తెనాలి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పోలీసు మున్సిపాలిటీ అధికారుల చేత తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఆ చర్చి ఫాదరు మహిళలు 3 రోజులు నిరాహార దీక్ష చేసి పరలోక ప్రార్థన కాకుండా నరలోక ప్రార్థన చేసి ఆ దురాఘాతాన్ని అడ్డుకున్నారు. అంతటా మనోహర్ దిగొచ్చి నేను పాత విగ్రహం దిగిపోయింది, కొత్త విగ్రహాన్ని వేస్తానని చెప్పి చేశాడు. ఆ సందర్భంలో దళిత యువకులకి అక్కడ సిఐలకి ఘర్షణ జరిగింది. అది మనసులో పెట్టుకొని నాదెండ్ల మనోహరు ఈ దళిత యువకుల మీద రౌడీ అంటే కుక్కను కూడా కొట్టేటప్పుడు పిచ్చి కుక్కను కొట్టాలి, రౌడీ షీటర్లు అని చెప్పి దాడి చేయించాడు. అది కొంతమంది చేస్తున్నారు. రౌడీ షీటర్లు అందరినీ కాల్చడం లేదుగా. త్రాగుంట్లో ఒక కిషోరాన్ని మాలోని చంపారు, రౌడీ షీటర్ని మాలవాళ్ళు కొట్టుకుంటే మిగతా రెడ్డి కమ్మ నాయుళ్ళు అందరూ ఉన్నారు. రౌడీ వాళ్ళ ఊరిని చంపలేదుగా. చీరల్లో కిరణ్ కూడా ఇట్టానే తాగి వస్తున్న నడి రోడ్డు మీద పోలీసు ఎస్ఐ కొడితే అప్పుడు కూడా తాగి పడిపోయాడు అతనే అన్నారు. కిరణ్ కూడా నడి రోడ్డు మీద కొట్టి చంపారు. ఒక డాక్టర్ సుధాకర్ని విశాఖపట్నంలో అప్పట్లో ప్రభుత్వం మొత్తం మీద పోలీసుల వైఖరి వల్లే గత ప్రభుత్వం పతనం అయిపోయింది. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూడా దళితులు చనిపోయి నష్టపరిహారం అడిగితే బహిష్కరించారు. ఆ గ్రామంలో దళితులను బహిష్కరించారు. ఇప్పుడు ఇక్కడ నడి రోడ్డు మీద అలా పోలీసులు కొట్టే హక్కు లేదు. పోలీసులు తాలిబాన్ పరిపాలన కాదు, శిక్షలు వేయకూడదు. ఏదైనా నేరం జరిగితే కేసు పెట్టి కోర్టుకు పెట్టాలి, కానీ శిక్షలు వేసే అధికారం ఎవరు కూడా పోలీసులకు ఇవ్వలేదు. ఇక్కడ ఒంగోలు 2 టౌన్లో ఎస్ఐ మీద మన దాడి జరిగితే కోర్టుగా అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. సింగరాకొండ సిఐ అతను కూడా దళితుడు మహేంద్ర అని, అతని మీద కూడా దాడి జరిగింది. ఇంత మటుకు వాళ్ళ కమ్మోళ్ళు కాబట్టి, కలిగోయ కమ్మోళ్ళు కాబట్టి వాళ్ళకి మంత్రి సపోర్టు లేకపోతే స్వామి సత్య సపోర్టు అర్థం కావటం లేదు. వాళ్ళని ఎవరు ఎందుకంటే పోలీస్ స్టేషన్ కూడా పిలిపేలా 41 నోటీస్ ఇవ్వడానికి కూడా కాబట్టి ఇక్కడ అంటే పోలీసులు చట్ట ప్రకారం వేరే చౌదరి హత్య కేసుల ముద్దాయిలను కూడా ముసుగేసి చూపించారు, కానీ వాళ్ళని చూపించాల. మామూలు ఎరికల వాళ్ళు సవరాలు నూగే వాళ్ళని
బట్టల షాపులో కోకలను ఫోటోలు చూపిస్తారు, మేసాలు తిప్పుకుంటా. కానీ ఎవరిని కూడా అక్కడ ఎస్సీ ఎస్టీ కేసుల్లో మంటలు చేసిన వాళ్ళు కూడా ఇంత మటుకు చూపించలే. ప్రెస్ మీట్ కూడా చెప్పరు, మీడియా కూడా చెప్పరు పలానా కేసులు అరెస్ట్ చేసామని, ఫోటో కూడా చూపించరు. అంటే వాళ్ళకి అంత పొరుగు గల వాళ్ళు, హత్యలు అత్యాచారాలు చేసేవాళ్ళు, అగ్ర కులాలకి పోలీసులకి అంత అవినాభ సంభవం ఉన్నది. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ దళితులు అంటే చులకన కాబట్టి ఆఖరికి మనకి పాకల సైడు పల్లికారులు పోలీసులను కట్టేసి కొడతారు, కుట్రరు కట్టేసి కొట్టి ఆడగడతారు. మళ్ళీ డిఎస్పీలు పోలీసులు బతినాడి విడిపించుకొని వస్తారు అని వాళ్ళు కట్టుబాటు ఉంది కాబట్టి. అంటే దళితులు అంటే వీళ్ళు కట్టుబాటు లేదు కాబట్టి వీళ్ళని ఏదో పేరుతోటి కుక్కను కూడా పిచ్చి కుక్కని కొట్టాలి కాబట్టి రౌడీ షెడ్యూల్ అనే పేరుతోటి ఏదో పేరుతో ఒక కేసు పెట్టి చేస్తారు. అతను హైకోర్టు లాయరు, ఇంకోటి కాలు ఇరిగి ఉంది, ఇంకో లాయర్ని అయితే కొడతారు ఇంకో రకంగా. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ దురాగతం, జనసేన దురాగతం ఇది. ఎందుకంటే నాదెండ్ల మనోహర్ని కుట్రతోనే ఈ దాడి దళితుల మీద పోలీసులు దాడి చేశారు కాబట్టి ఈ దళిత యువకులపై దాడికి పాల్పడిన తెనాలి సిఐ రాముల నాయక్ని, అదేవిధంగా రమేష్ సిఐని SST యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము.